రేవతి, రైవతకుడు అనేటువంటి రాజు కుమార్తె, యాదవ వంశం అది. రైవతకుడు ఆయన కుమార్తె రేవతి. 8 అడుగుల పొడుగు ఉంటుంది ఆవిడ. అని ఆ అమ్మాయికి సమస్య ఏమొచ్చింది తెలుసా? పెళ్ళికొడుకు దొరకలేదు. ఇప్పుడు అంతే మరి. 6 అడుగులు ఉంటేనే దొరకరు అమ్మాయిలకి. 8 అడుగులు ఉంటే ఎక్కడ దొరుకుతారు? 8 అడుగులండి అమ్మాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి కాలంలో పుట్టినవాడు. తండ్రి చాలా వ్యధ చెందాడు. ఎందుకంటే మరి సాధారణంగా వరహీనం చేయరండి. పెళ్లి కొడుకు పొడుగ్గా ఉండి పెళ్లి కూతురు కొంచెం పొట్టుగా ఉన్నా పర్వాలేదు. కానీ పెళ్లి కూతురేమో మొత్తం గెడతాడిలా ఉండి పొడుగ్గా, పెళ్లి కొడుకు కన్నా కురికే సెల్ ఫోన్లో ఉంటే ఇలాగా వరహీనం అంటారు అందరూ. అందుకని తండ్రి ఏం చేయాలి? 8 అడుగులు పొడుగుంది, ఇప్పుడు ఏమి మేకెట్టు కొడతామా? తగ్గదు. దాక్షారం భీమేశ్వర స్వామి లింగంలా ఉంది ఇవిడ. దాక్షారం భీమేశ్వర స్వామి అలాగే ఉంటాడు. ఇంత పొడుగుంది, ఏం చేయాలి? ఈ అమ్మాయికి పెళ్లి కూతురుని చూడాలి. చివరికి పాపం ఆయనకండి పురాణ కథ ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. మనుషుల కష్టాలు. 5-6 ఏళ్ళు శ్రమపడి బ్రహ్మదేవుడి మీద కోపం వచ్చింది ఆయనకి. నాకు ఈ కూతురుని ఎందుకు పుట్టించామని. నేను పెళ్లి చేయలేనప్పుడు నాకు ఎంత అవమానం ఇది. ఆ రోజుల్లో ప్రేమించుకోవడాలు పెళ్లి చేసుకోవడాలు లేవు కదా మరి. అలాగే ఈ 8 అడుగుల అమ్మాయిని ఎవడు ప్రేమిస్తాడు కనుక. పొరపాటున వాడేమైనా మల్లెపూలు పట్టుకొచ్చి ఇప్పుడు జల్లో పెట్టాలంటే నిచ్చెనేసుకోవాలి. ఆ సరసానికి అవకాశం లేదు. అందుకని ఆవిడ ప్రేమించడానికి లేదు, తండ్రి చూడడానికి లేదు. కోపం వచ్చింది బ్రహ్మదేవుడి మీద. ఆశ్చర్యకరంగా ఆయన మహాతపస్వి కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కథలాగే ఉంటుంది, గమనించండి. బ్రహ్మలోకానికి వెళ్ళాడు, తపస్సు చేసి కుమార్తెను తీసుకుని వెళ్ళాడు. చూపించాలి కదా సమస్య. మళ్ళీ వాట్సాప్ లేవు మరి ఆ రోజుల్లో. వాట్సాప్ ఉంటే రెస్పాండ్ మై వాట్సాప్ అని పెట్టేవాడు, లేవు. అని అమ్మాయిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆశ్చర్యం ఏంటో భాగవతంలో ఉంటుంది ఈ కథ. వెళ్ళేసరికి బ్రహ్మలోకంలో గంధర్వులు నాట్యం చేస్తున్నారు. ఒక నాట్య కార్యక్రమం జరుగుతుంది, డ్యాన్స్ ప్రోగ్రాం. సంగీతం కానీ సాహిత్యం కానీ నాట్యం కానీ జరుగుతుంటే ఎక్కడైనా మనం ఒక క్రమశిక్షణ పాటించాలి. సభ జరుగుతుంటే ఈ మధ్యలోంచి ఇలా రాకూడదు. ఇప్పుడు వక్తకి ప్రేక్షకులకి మధ్యలోంచి మనం వెళ్ళకూడదు. ఎంత ప్రముఖులమైనా సరే. మనం ఆలస్యంగా వచ్చాం, అప్పటికే కూర్చున్నారు కదా, మనం వెనకాల నుంచి వచ్చి కూర్చోవాలి. అంతే పద్ధతి. సంగీతం అంతే, సాహిత్యం అంతే, నాట్యం అంతే. ఆ కళలో చూసేవాళ్ళు లీనమైపోతారు. మధ్యలోంచి ఎవరో వచ్చారనుకో, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడేవాడికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దృష్టి మారిపోతుంది. మనం పాటించాల్సిన క్రమశిక్షణ. అందుకే ఈ రైవతకుడు ఎంత మహారాజు అయినా గంధర్వులు నాట్యం చేస్తున్నారు, బ్రహ్మదేవుడు సరస్వతీదేవి చూస్తున్నారు, నేను అలా వెళ్ళిపోతే ఎలాగాని వెనకాల నుంచున్నాడు పాపం. ఆ నుంచుండగా 1 గంట 2 గంటలో జరిగిపోయింది అప్పుడు లెక్క ప్రకారం. ఆ నాట్య ప్రదర్శన అయ్యాక ఎవరో అక్కడ నిలబడ్డారు, రమ్మనండి అని బ్రహ్మదేవుడు అంటే ఈయన వెళ్ళి, ఇదిగోనండి మా అమ్మాయి, దీని పేరు రేవతి, పెళ్లి కొడుకు దొరకట్లేదు, ఈ అమ్మాయిని ఎందుకు పుట్టించావు అంటే, ఎక్కడో అక్కడ వరుణ్ణి పుట్టించుంటావు కదా, గంతక దగ్గ బొంత అంటారు, అంతే కదా. ఎక్కడైనా పెళ్లి సంబంధాలు ఉద్దేశంతో ఉంది,